ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చరణాలకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదిక ఏఎస్పిలో ధారావాహిక కార్యక్రమం రుద్ర ప్రవచనము, మన సురిచర పరిశీలన, సునిశ్చిత పరిశోధన, సులలిత ప్రవచన కర్తలైన డాక్టర్ డిఎస్ శాస్త్రి గారు ఈ ప్రవచనకర్తగా మనకు 3.5 సంవత్సరాల నుంచి ధారావాహిక కార్యక్రమం నిర్వహించడం అనేది మన ఏఎస్బికే కాకుండా ఏఎస్బికి వచ్చేటువంటి అందరికీ కూడా ఒక వరం. అలాంటి సువర్ణమైనటువంటి ధారావాహిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన శాస్త్రి గారిని స్వామి యొక్క దివ్యాశీస్సులతో, మా అధినేత దంపతుల యొక్క శుభాకాంక్షలతో, మా ఆత్మీయ సోదర సోదరిమణుల యొక్క శుభకామనలతో కొనసాగించాలని వారికి స్వాగతం పలుకుతూ వారికి హృదయపూర్వకమైనటువంటి నమస్మాంజలు అర్పిస్తూ ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్. సాయిరామ్ శాస్త్రి గారు. ఓ సాయిరామ్, నమస్కారం. సాయిరామ్ సాయిరామ్. గాడ్ బ్లెస్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. మాకు పుట్టపర్తి అప్డేట్స్ కూడా ఇస్తున్నాం సార్. ఓ అట్లాగే. ఎందుకంటే మేము అంటే అందరం అనుకుంటే అందరం పుట్టపర్తిలో ఉన్నట్లు. అవును, అంతా పుట్టపర్తిలో ఉన్నట్టే. కరెక్ట్. బట్ వీఆర్ ఫిజికల్ గా ఉన్నారు కనుక పుట్టపర్తి అప్డేట్స్ కూడా అప్పుడప్పుడు మాకు చెప్తుండండి జరుగుతుంది. తప్పకుండా. నిన్న కూడా అంటే నేను అనుకున్నాం. సో స్వామి బర్త్డే స్టార్ట్ విత్ గ్లోబల్ అఖండ భజన్ చాలా బాగా జరిగింది. చూసాం మేము లైవ్ కాసేపు. మేము భజన్లో ఉండి ప్రశాంత నీళ్ళని చూడటం జరిగింది. చాలా సుందరంగా అనిపించింది మార్నింగ్ సెషన్ లో. దట్ ఈస్ ట్రూ. నిన్న మేము భజన్లో ఉంటే 6 to 9 ఫిజికల్ భజన్ చేసుకుంటూ విట్నెస్ ఇన్ ఎస్సీబీ మన మీడియా సెంటర్ వాళ్ళ లైవ్. బట్ దట్ బ్యూటీ లుక్స్ వెరీ బ్యూటీ. దట్ స్వామి యొక్క చాలా మేము కూడా ఒక 6 hours ఆన్లైన్ చేసాం, 3 hours ఫిజికల్ గా అంటే త్రూఅవుట్ నామస్మరణలో ఉన్నాం. బట్ 9 hours పాల్గొనే అవకాశం మాకు కూడా కల్పించారు స్వామి. పుట్టపర్తి అప్డేట్స్ కూడా ఇస్తున్నాం సార్ మాకు. తప్పకుండా we do that here. It's a pleasure. So అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే, యాక్చువల్లీ నార్మల్గా ఈ అఖండ భజన్ రోజున యాక్చువల్గా తిథుల ప్రకారం స్వామి యొక్క బర్త్డే కూడా శనివారం నాడు తదియ, ఆదివారం నాడు నక్షత్రపరమైనటువంటి బర్త్డే ఆర్ద్ర నక్షత్రం. ఇవాళ కూడా కొంచెం మిగులు అంటే ఇవాళ ఈసారి జరిగినటువంటి 100వ సంవత్సరపు అంటే 99 కంప్లీట్ అవుతున్నటువంటి స్వామి యొక్క జన్మదినోత్సవం నిజమైనటువంటి తిథుల ప్రకారం వచ్చినటువంటి జన్మదినోత్సవంతో కోయిన్సైడ్ కావటం చాలా విశేషం. మన సాంప్రదాయం ప్రకారం, వేద సాంప్రదాయం ప్రకారం తిథుల ప్రకారమే బర్త్డే చేసుకుంటాం. ఈ డేట్లతో చేసుకోవటం అనేది కన్వీనియన్స్ కోసం, ప్రపంచంలో ఎక్కువ మంది అజ్ఞానుల కన్వీనియన్స్ కోసం పెట్టిన ఏర్పాటే తప్ప it is not the real birthday is actually on Saturday. That is an important point what we need to note. రెండోది, కిందసారి సోదరుడు లక్ష్మణ్ అన్నట్టుగా హైయెస్ట్ అవతారాన్ని రావటం, మనం కోరుకుంటూ ఉండటం, దాని యొక్క సమంజసత్వాన్ని గురించి ఆలోచించినప్పుడు ఒక మాట గుర్తొచ్చింది నాకు. దిస్ ఈజ్ అబౌట్ మేబీ అరౌండ్ 35 years బ్యాక్ జరిగిన కొత్తగూడెంలో జరిగిన సంఘటన. అంటే ఫస్ట్ బ్యాచ్ స్వామి స్కూల్ అది స్టార్ట్ అయినటువంటి సంవత్సరం. ఇప్పుడు మా అమ్మాయి అక్కడ 3rd class చదువుతున్న రోజుల్లో ఈ బాల వికాస్ ఇంకా పూర్తిగా ఈ ప్రోగ్రాము, ఆర్గనైజ్డ్ సిలబస్, ఈ సెక్షన్స్ ఇవన్నీ పూర్తిగా ఏర్పడినటువంటి స్థితుల్లో బాల వికాస్ గురువుల ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తూ ఇదే మాట ఇప్పుడు లక్ష్మణ ఏమన్నాడు, అదే మాట నేను ఆ గురువుల సందర్భంలో చెప్పాను. ఏమిటా చెప్పిన మాట? హైయెస్ట్ అవతారం. ఒక ఎగ్జాంపుల్, స్వామి చెప్పిన ఎగ్జాంపుల్ చెప్పి
ఆ ఎగ్జాంపుల్ చెప్పి తర్వాత ఈ మాట మనంతా చాలా గొప్ప అదృష్టవంతులం అని చెప్పాను. ఏమిటి చెప్పిన ఇదేంటంటే, స్వామి చెప్పిన ఎగ్జాంపుల్, చిన్న దొమ్మి కనుక జరిగేటట్టయితే, ఏదన్నా ప్రమాదం జరిగిన పరిస్థితి, లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ దెబ్బతిని చిన్న దొమ్మి జరిగేటట్టయితే ఏ పోలీస్ కానిస్టేబుల్ వస్తాడు. కొంచెం పెద్దది కనుక అయ్యేటట్టయితే వాడు ఇన్స్పెక్టర్ వస్తాడు. ఇంకా పెద్దది కనుక అయితే ఇంకోటి వస్తాడు. 10-15 మంది చచ్చిపోయిన పరిస్థితి వచ్చేటైతే ఐజీనే వచ్చి కూర్చుంటాడు. ఇవన్నీ ఇన్స్పెక్షన్స్. హైయెస్ట్ ఆఫీసర్ రావటం అన్నప్పుడు, గ్రేటెస్ట్ క్రైమ్ జరిగినప్పుడు హైయెస్ట్ ఆఫీసర్ వస్తాడు. సో మనమంతా చాలా గొప్ప అదృష్టవంతులం. భగవంతుడి యొక్క హైయెస్ట్ అవతారం శివశక్తి తత్వమే విశ్వమంతా వ్యాపించి ఉండి, ఆ శివశక్తి తత్వం యొక్క రిప్రజెంటేటివ్సే విశ్వమంతా అన్నప్పుడు, ఆ సాక్షాత్ ఆ శివశక్తే ఒక అవతారం ధరించి మన మధ్యలోకి ఒక చిన్న కారణం తీసుకుని, ఒక భారద్వాజ మహర్షి ఆ ఘటన అడ్డం పెట్టి మన మధ్యలోకి రావటం నిజంగా మనమంతా చాలా గొప్ప అదృష్టవంతులం అని చెప్పాను. అంటే ఇట్లాగే యూజువల్ ఇదే మాదిరిగా ఇప్పుడు ఎట్లా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అని అంటాను, అట్లాగే అంతా అయిపోయినాక టీచర్స్ని డౌట్స్ ఏదైనా ఉంటే అడగండి, విల్ డిస్కస్ దట్ అని చెప్పినాక, స్కూల్లో ఇక్కడ పుట్టపర్తి స్కూల్లో చదువుతుంది మా అమ్మాయి వందన అని. ఇప్పుడు హైదరాబాద్లో హస్బెండ్ రేపు వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయినారు. అక్కడికి ఎప్పుడైనా పోతూ ఉంటాను. నాకు డౌట్ వచ్చింది, నేను అడగచ్చా అని అడిగింది బయటకు వచ్చి. పక్క రూమ్లో అని ఈ జరిగినవన్నీ వింటోంది. తప్పకుండా అడుగమ్మా. చిన్న నేరం అయ్యేటట్టయితే చిన్న పోలీసు వస్తాడు, పెద్ద నేరం అయితే పెద్ద పోలీసు వస్తాడని చెప్పారు కదా. మరి ఇప్పుడు పెద్ద అవతారం వచ్చిందంటే ఇప్పుడు మనంతా చాలా పెద్ద దౌర్భాగ్యం, చాలా ఎక్కువ నేరాలు చేసిన స్థితిలో మనం ఉన్నట్టే కదా అన్నది. ఇది ఎట్లా చాలా గొప్ప అదృష్టం అని ఎట్లా చెప్పాలి, ఎట్లా అనుకోవాలి అని. ఐ వాజ్ లిటిల్ టేకెన్ బ్యాక్. అంటే అందరూ కూడా కొంచెం ఆశ్చర్యపోయినారు, ఏమిటి ఇదేమిటి, ఈ పిల్ల ఏమిటి, ఈ ఆలోచన ఏమిటి, ఈ క్వశ్చన్ ఏమిటి అని. సో దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత పడింది స్వామికి ఒక దండం పెట్టి ఊరికి ఏం మాట్లాడుతుంది దానికి. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. హైయెస్ట్ అవతారం వచ్చిన మాట కరెక్టు. చిన్న దోషం కనుక జరిగేటైతే చిన్న పోలీసు వచ్చేది, చాలా పెద్ద దోషాలు, విషయం అంతా దోషాలు జరుగుతుంటే పెద్ద పోలీసు వచ్చేది కరెక్టు. సో చిన్న చిన్న అవతారాలు వచ్చినాయి, వాళ్ళ పనులు పూర్తి చేసినాయి, వెళ్ళిపోయినాయి. లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ వచ్చింది, కృష్ణుడు యుద్ధం చేయించాడు. లేదు, ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది, రాముడు వచ్చాడు చేశాడు. ఇప్పుడు ఈ హైయెస్ట్ అవతారం వచ్చిందంటే మనం చాలా దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నది. ఈ రెండు సమన్వయం చేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉన్నది. యాజ్ బాల వికాస్ టీచర్స్ దట్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్. ఒక పిల్ల ఈ ప్రశ్న వేసిందంటే ఆ పిల్లకి సమాధానం చెప్పాల్సిన స్థితి బాల వికాస్ టీచర్స్ ఉంటుంది. సరే, స్వామి ఆ క్షణాలు ఇచ్చిన ఆలోచన అప్పుడు చెప్పిన మాట, అమ్మా అందరితో జనరల్ ఇట్ ఇస్ అబౌట్ 25-30 మంది టీచర్స్ ఉంటారు, గురువులు ఉంటారు, అందరికీ సమన్వయం చేసి చెప్పిన మాట, మనం మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవటం అనేది భగవంతుడి యొక్క సంకల్పంగా కాక భగవంతుడు ఇచ్చిన అవకాశంతో మనం చేసుకున్న కర్మలు బట్టి మళ్ళీ మనం జన్మలు తీసుకుంటాం అనే మాట అందరికీ తెలుసు కదా. అంటే పాపకి ఏం చెప్పారంటే, మనం జన్మ తీసుకోవటానికి కారణం భగవంతుడు కాదు, మనం చేసిన మంచి చెడు పనులు మనం జన్మ తీసుకోవటానికి కారణం. మనం చేసిన పనుల మూలంగా మనం జన్మ తీసుకున్నాం. అట్లాంటి జన్మ తీసుకోవాల్సిన పరిస్థితి ఎప్పుడు వచ్చింది? మోస్ట్ దౌర్భాగ్యమైనటువంటి కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో ఈ స్థితి మనకు వచ్చింది. అంటే మనం చేసుకున్న కర్మలు బట్టి ఈ టైంలో పుట్టాలి, వీళ్ళ మధ్యలో ఉండాలి, ఇవన్నీ అనుభవించాలి అని యోగం మనకున్నది. అట్లాంటి పరిస్థితుల్లో హైయెస్ట్ అవతారం వచ్చి ఆ అవతారాన్ని మనం నమ్మగలిగి ఆయన అనుగ్రహంతో ఆ కాలాన్ని గడపటం అనేది అదృష్టమా కాదా? నిజంగానే అయితే గొప్ప అదృష్టం. అదేనమ్మా, కాలాన్ని, కాలస్వరూపుడు కాలంలో మళ్ళీ పుడతాడు. ఎప్పుడు పుడతాడు? హైయెస్ట్ అవతారం వచ్చినప్పుడు నిజంగానే చాలా దౌర్భాగ్యమైనటువంటి స్థితి ప్రపంచం అంతా ఉన్నది. ప్రపంచం అంతా ఉన్నా కూడా మనం ఆ మిగతా ప్రపంచానికి కాకుండా స్వామికి దగ్గరయ్యి స్వామి బాటలో మనం నడవటం అనేది మనకు గొప్ప అదృష్టము. ఉదాహరణగా పెద్ద ఎడారి ఉన్నది, ఎటు చూసినా ఇసుక, కొన్ని కనుచూపు మేరలో ఎక్కడ ఏమీ కనపట్టలేదు, విపరీతమైనటువంటి ఎండ, అటు పోయితే చచ్చూరుకుంటాం.
మైసం 10 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల కన్నా పోలేము. ఒక వయాసిస్ దగ్గరలో ఉన్నాము. అక్కడ తినేదానికి ఉన్నాయి, తాగేదానికి ఉన్నాయి, అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. చుట్టూతా ఎడారి ఉన్నమాట వాస్తవమే. కానీ మనం ఒక వయాసిస్ దగ్గర ఉండటం మూలంగా మన జీవితం ఆనందమయంగా ఎట్లా గడిచిపోతుందో, స్వామిని నమ్మి స్వామి చెప్పిన మాటల్లో ఆ మార్గంలో మనం పోవటం మూలంగా మన పురోగతి ఆ మాదిరిగా భగవంతుడిలో ఐక్యమైపోయేదాకా ఆయన అనుగ్రహంతో మనం నడవచ్చు. కాబట్టి హయ్యెస్ట్ అవతారం సమకాలీకులుగా మనం పుట్టడం అనేది గొప్ప అదృష్టము. ఎటు మనం పుట్టాలి, మనం చేసుకున్న కర్మలకి మనం పుట్టాలి. ఇదే టైంలో తనకి సమకాలీకులుగా మనం పుట్టించుకునే అవకాశం మనకి ఇచ్చిన దానికి ఆయనకి మనం కృతజ్ఞతగా ఉండాలి అని చెప్తే ఇట్ వాజ్ యాక్సెప్టెడ్. సో ఆ మాట గుర్తొచ్చింది నేను అడిగిన దానికి. అట్లా నిన్న జరిగినటువంటి ఈ అవతార కార్యక్రమాల్లో భాగంగా మనం చేస్తున్నాము. మనం ఏ కార్యక్రమాలు చేసుకున్నా స్వామికి మ్యాక్సిమం ఆనందాన్ని సంతోషాన్ని కలిగించేది ఏమిటి అంటే మన యొక్క ఆధ్యాత్మిక పురోగతి. ఆధ్యాత్మిక పురోగతి పొందుతున్నప్పుడు ఆయన యొక్క ఆనందం వర్ణనాతీతంగా ఉంటుంది. ఏ కొంచెం ప్రయత్నం చేసి మనం పురోగతి పొందుతున్నా ఆనంద పురుషుడు మరింత ఆనందం కలుగుతుంది. కాబట్టి ఆ మార్గంలో మనం ప్రయాణం చేయటం మూలంగా మన ఆనందం ద్విగుణీకృతం అవుతుంది, మల్టిపుల్ అవుతుంది అనేది మనం ఇందులో అర్థం చేసుకోవటం. ఎటు కర్మ అనుభవించేటప్పుడు భగవంతుణ్ణి తలుచుకుంటూ అనుభవించడంలో ఉన్నటువంటి స్థితి మనకి తెలియకుండానే కాలం గడిచిపోవటం, కర్మ తొలగిపోవటం అనేది జరగటం అనేది మనం చూసుకోవచ్చు. అది భక్తుల యొక్క ప్రత్యేకమైనటువంటి భగవంతుడి యొక్క కృప భక్తుల మీద ప్రత్యేకంగా ఉండే స్థితి. అట్లా అర్థం చేసుకోవచ్చు దాన్ని. అట్లా కమింగ్ టు దిస్ మంత్రం, ఈ మంత్రంలో మనం ఇప్పటికీ మొత్తం ఇందులో 16 మంత్రాలు ఉన్నాయి. 14 మంత్రాలు మనం చెప్పుకున్నాము. సో కిందటి 5 మంత్రాల్లో అనేక రకాల నీళ్లు, చివరికి నీళ్లకు ఆధారమైనటువంటి వర్షము, వర్షానికి ఆధారమైన సముద్రం, వాటి గురించి మనం చెప్పుకున్న తర్వాత ఇన్ని రకాల నీళ్లు ఈ మాదిరిగా చెప్పి సముద్రం దాకా చెప్పి ఇవన్నీ చెప్పిన తర్వాత వర్షము, సముద్రం అన్నీ చెప్పిన తర్వాత ఈ మంత్రంలో నమో వాత్యాయచ రేష్మ్యాయచ అనేది మంత్రం ఇక్కడ కనిపిస్తుంది. సింపుల్ గా వాత్యాయచ రేష్మ్యాయచ అనే 2 భగవన్ నామాలు ఉన్నటువంటి మహామంత్రం ఇది. వీటి మామూలు అర్థం కనుక మనం చూస్తే వాత్యాయ అన్నది ప్రళయ భయంకరమైనటువంటి వాయు రూపంలో ఉన్న ఓ భగవాన్ రుద్ర నీకు నమస్కారం. ప్రళయ భయంకర వాయు రూపం. అట్లాగే రేష్మ్య అన్నప్పుడు ఆ భయంకర వాయువుతో పాటు అవిశ్రాంతంగా కురిసే, యుగాంతంలో కురిసే అవిశ్రాంత వర్షపు రూప భగవాన్ నీకు నమస్కారం. ఇప్పటిదాకా 8 రకాల స్థితులు, భక్తులు, స్థాయిలు, ఇవన్నీ రకరకాలుగా భూమి పుట్టడం, సాధన, ఓంకారం, నా దుందుభేచ ఇవన్నీ చెప్పి సడన్ గా చివరికి వచ్చి దీని తర్వాత ఇంకా ఒకే ఒక మంత్రం ఉంది, 16వ మంత్రం. ఆ 16వ మంత్రం కంక్లూజన్. ఈ అనువాకానికి కంక్లూజన్. అనువాకం సంఖ్య 7, మంత్రాల సంఖ్య 16 అంటే 7. సో ఈ అనువాకం యొక్క ప్రత్యేకత కూడా 5-6 మంత్రాలు, 5వ అనువాకం శంభు దర్శిత మంత్రాలు, 6వ అనువాకం భగవాన్ దర్శిత మంత్రాలు, మళ్ళీ 8-9 అనువాకాలు చూస్తే 8వ అనువాకం పూర్తిగాను, 9వ అనువాకంలో దాదాపు మోస్ట్ ఆఫ్ ది మంత్రాలు 14 మంత్రాలు సాక్షాత్ రుద్రుడి యొక్క దర్శిత మంత్రాలు. ఆ కంక్లూషన్కి వచ్చిన చివరి 5 మంత్రాలు అగ్ని దర్శిత మంత్రాలు 9వ అనువాకంలో. అంటే భవ, శంభు, భగవాన్, రుద్ర దర్శనాల మధ్యలో ఉన్నటువంటి 7వ అనువాకంలో ఉన్న ఈ 16 మంత్రాలు, ఈ 16 మంత్రాలు ఒకే ఒక సమిష్టి రూపంగా ఒక మానవ మహర్షి దర్శించడం అనేది ఇందులో ప్రత్యేకత. సో క్రమ పద్ధతిలో ఎట్లా దుందుభయచ హనన్యాయచతో మొదలుపెట్టి ఎట్లా నాదము, నాద నుంచి మిగతావి రకరకాల స్థితులు, భక్తులు ఏమొచ్చినాయో అని ఒప్పుకున్నాం. చివరిలో ఒకసారి మళ్ళీ ఈ అనువాకంలో ఈ మంత్రంలో కూడా అవి రిపీట్ అవుతాయి. సో ఈ దాదాపు చివరికి వస్తున్న సందర్భంలో ప్రళయ భయంకరమైనటువంటి వాయు రూపము, ఆ వాయువుతో పాటు భయంకరమైనటువంటి అవిశ్రాంత వర్ష రూపం ఇండికేట్ చేయడానికి అర్థం ఏమిటి, దీన్ని ఎట్లా అర్థం తీసుకోవాలి?
సో సాధారణమైన అర్థం కనుక ఏంటంటే ఇదే వర్షము వాయువు అంటే ప్రళయంలో చెప్పుకునే దానికి ఏమి ఉండదు. అన్ని సమస్త దేవతలు మహర్షులాదులు కూడా గడగడలాడిపోతూ ఉంటారట. అంటే అసలు భయం అంటే ఏమిటో తెలియని వాళ్ళు కూడా అల్లలాడిపోతారు, అంత భయంకరంగా ఉంటుంది. అట్లాంటి ప్రళయంలో కూడా భగవాన్, ఓ భగవతి నువ్వే సాక్షి తప్ప మిగతా ఎవరు మిగలరు. అంటే భగవాన్, భగవతి, శివాశక్తి తప్ప మిగతా ఎవరు మిగలని స్థితి కూడా ఇండికేట్ చేస్తున్నారు ఇందులో. సో ఈ మంత్రంలో ఉన్న 2 నామాల్ని మనం వ్యక్తిపరంగా ఆలోచించినప్పుడు వ్యక్తిపరంగాను, సమాజపరంగా, సృష్టిపరంగా ఆలోచించినప్పుడు సృష్టిపరంగాను 2 రకాలుగాను దీన్ని అన్వయించుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. సో వ్యక్తిపరంగా లయం అంటే ఏమిటి? లయం అన్నప్పుడు చాలా గతం గత దాన్ని వదిలేసి అయిపోయింది దాన్ని ఎందుకు మాట్లాడుతూ ఉంటాం. అంటే ఏమన్నమాట, గతం గత లయం అయిపోయింది దాన్ని ఎందుకు అంటే ఒక మాట ఒక కాలంలో ఒక పని అయిపోయినాక ఆ పని పూర్తి కావడానికి అంటే కాలానుగుణంగా జరుగుతున్నటువంటి మార్పుల్ని లయం అంటున్నాం. అంటే మన చిన్నతనం లయం అయిపోయింది, ఇప్పుడు మధ్య వయస్సు, వృద్ధాప్యం, రకరకాల స్థాయిలు మనకు వచ్చినాయి. అంటే ఒకటి జరిగిపోయిన దాన్ని లయం అనే దాన్ని సాధారణంగా చూస్తూ ఉంటాం ఇది వ్యక్తి జీవితంలో. అల్టిమేట్ గా జరిగే శరీరం త్యాగం చేసే స్థితిని, మరణాన్ని, స్వామి శరీరం వదిలిపెట్టారు, ఇప్పుడు 99 సంవత్సరాలు అయిపోయింది, 100వ సంవత్సరం అనుకుంటున్నాం. దాన్ని శారీరక మరణాన్ని కూడా లయంగా చెప్తాం. ఇవన్నీ కూడా 3వ బ్రహ్మకి సంబంధించినటువంటి మహేశ్వర తత్వానికి సంబంధించిన కార్యాలుగా చెప్తారు. అంటే సృష్టి స్థితి లయాల్లో సృష్టి స్థితి లయ తిరోధాన పునఃసృష్టి అనే మొత్తం పంచకార్యాల్లో 3వ బ్రహ్మకి సంబంధించిన దాన్ని సాధారణ లయంగా చెప్తారు. సో ప్రకృతి పరంగా దీన్ని ఆలోచించినప్పుడు ప్రాకృతిక సృష్టిలో యుగాంత స్థితిని ప్రకృష్ట లయ ఇది ప్రళయ అంటారు, దాన్ని ప్రళయం అంటారు. ప్రళయం అంటే ఏమిటి? లయం, ప్రకృష్టమైన లయం, అన్ని లయం చేసుకో. ఒకడు చనిపోవటం అనేది సాధారణ లయం. విశ్వం అంతా తనలో లీనమైపోయిన లిం లీయతే గమ్ గమైతే అనేటువంటి లింగ అనే శబ్దంలో ఉన్నటువంటి తత్వంలో లిం అనే తత్వం, లిం ఇండికేట్ చేసే తత్వం ఏదైతే ఉందో దాన్ని ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తోంది. సో దీన్ని ప్రకృష్ట లయం ఇది ప్రళయం అనుకున్నప్పుడు లిం లియతే గమ్ గమైతే అనే దానిలో ఆ లిం తత్వాన్ని మనకి ఇండికేట్ చేస్తున్న విధానంగా ఆ ప్రళయ భీకర స్థితిని ఈ మంత్రం ఇండికేట్ చేస్తుంది అనుకోవచ్చు. దీన్ని మనం సాధనాపరంగా అన్వయించుకుంటున్నాం. అంటే సాధనాపరంగా దీన్ని ఆలోచించినప్పుడు సపోజ్ ఒక వ్యక్తి సాధన చేస్తూ తనని తను పూర్తిగా మర్చిపోయినాడు, అంటే తన్మయత్వం చెందాడు. ఒక పాట పాడుతూ తన్మయత్వం చెందుతూ మనకి ఎక్కడున్నామో మనకి తెలియదు, లేదు ఒక దానిలోనే పడి అసలు పూర్తిగా లేదు పనికిరాని సినిమాలు చూస్తూ ఆ సినిమాలో తన్మయత్వం చెందుతూ దాంతో లయం అయిపోయి ఆ సినిమాలో జరిగి ఉన్న సంఘటనలు మనకే జరుగుతున్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాం. ఈ తన్మయత్వత అనేది మంచిలో తన్మయత్వం, చెడులో తన్మయత్వం అనేది జీవితంలో ప్రతివాడు అనేక రకాలుగా అనుభవించిన స్థితే. అట్లాంటి స్థితిలో సాధనలో తనని తాను పూర్తిగా తన ఉనికిని భగవంతుడిలో లయం చేసినటువంటి స్థితిని సమాధి అంటారు. అంటే శ్వాసపరంగా ఆలోచించినప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఒక దానిలో ఎక్కువ ఒక దానిలో తక్కువ ఉండటం అనేది సహజంగా గమనిస్తాం. నిత్య జీవితంలో కావాలంటే పరీక్ష చేసుకోవచ్చు. ఎడమ ముక్కులోంచి శ్వాస బలంగా ఉన్నప్పుడు కుడి ముక్కు కొంచెం బలహీనంగా ఉంటుంది, కుడిది బలంగా ఉన్నప్పుడు ఎడమ బలహీనంగా ఉంటుంది. రెండు సమంగా ఉండే స్థితులు చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. ఆ రెండు సమంగా ఉన్నటువంటి స్థితిని మనం మేనేజ్ చేయగలిగేటట్టయితే అది మన బుద్ధిని సమానం చేసి ఆ సమాధి స్థితి నుంచి మెల్లిగా మనని సమాధి స్థితికి తీసుకుపోతుంది అనేది యోగ శాస్త్రపరమైనటువంటి భావన డైరెక్ట్ గా ఈ మంత్రంలో చెప్తున్నారు. సో సాధనలో మన ఉనికిని భగవంతుడు ఇక్కడ ఎందుకని పైన మనం చెప్పుకున్నది ప్రళయభీకరమైనటువంటి వాయువు, దాంతోపాటు వర్షం, అనుగ్రహం. దాన్ని లౌకికంగా చూస్తే విశ్వం అంతా తనలో లీనమైపోవటం. అనుగ్రహపరంగా చూసేటట్టయితే అనుగ్రహ వర్షము, భగవంతుడిలో లయము, తన్మయత్వము. సో అంటే దీన్ని రెండు పక్కల ఎట్లా అన్వయించుకోవాలి అనే పాయింట్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో వ్యక్తి తన సాధనలో ఇది ఫర్ ఎగ్జాంపుల్ టిబెట్ యోగి కథ మనం చెప్పుకున్నాం. అరణ్యంలో కూర్చున్నాడు,
స్వామిని తలుచుకుంటూ తను ఏ దైవాన్ని ఆరాధిస్తున్నాడో, ఏ మార్గాన్ని చేస్తున్నాడో దాన్ని పూర్తిగా ఏకాగ్రంతో సాధన చేయగానే ఆటోమేటిక్గా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినాడు. అఫ్ కోర్స్ స్వామి రక్షించడం తర్వాత విషయం, కానీ ఆ సమాధిలోకి వెళ్ళగలిగిన స్థితి ఏమిటి? ఒక అరణ్యంలో కూర్చుని ఆ సమాధి స్థితి పొందాడు. అంటే సమాధి స్థితి పొందటం అనేది సాధ్యం, మన ప్రయత్నంతో దాన్ని సాధించవచ్చు. దాన్ని ప్రయత్నపూర్వకంగా సాధించే ఒక పర్టికులర్ క్రియలో వాయు యొక్క స్థితి, అనుగ్రహ వర్షం యొక్క స్థితిని ఇండికేట్ చేస్తున్నటువంటి మంత్రంగా, వ్యక్తిగతమైన భావనగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. సో దీన్నే ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు అజ్ఞానంగా నిద్రలో దీన్ని పొందుతూనే ఉంటాడు. ఆ నిద్రలో పొందుతున్నటువంటి అది గాఢ నిద్రపోయింది, పట్టింది. ఆ గాఢ నిద్రలో చుట్టూతో ప్రపంచానికి మనకి సంబంధం తెగిపోయింది. మన పక్కన ఉన్న వాళ్ళు కూడా మనకి తెలియదు, మనం ఆడమొగ కూడా తెలియదు, బతుకున్నామో చచ్చామో కూడా తెలియదు. కానీ నిద్ర లేచినాక చాలా నిద్ర పట్టింది, చాలా ఆనందంగా ఉంది, మనసంతా ఫ్రెష్గా ఉంది అంటాడు. ఏమిటి దాని అర్థం? అంటే ఆ పర్టికులర్ స్థితిలో వాడు అప్రయత్నంగా, వాడికి తెలియకుండా భగవంతుడితో బ్యాటరీ ఛార్జ్ చేసుకున్నట్టుగా తను భగవంతుడి యొక్క సంధానంతో తనని ఛార్జ్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్గా తయారైనటువంటి స్థితి అజ్ఞానపరంగా దాన్ని ప్రతినిత్యం మన నిద్రలో పొందటాన్నే సాధారణమైనటువంటి గాఢ నిద్ర అనొచ్చు. మొన్న మనం చెప్పుకున్న మోహరాత్రి, మహారాత్రి, కాళరాత్రి కూడా ఈ సందర్భంగా మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. సో దీన్ని తాత్కాలికంగా మనం పొందే అజ్ఞానయుత లయం అనుకోవచ్చు. ప్రతిరోజు ఆ క్షణాన భయంతో లయమైపోయినాం, నిద్ర లేవగానే మళ్ళీ మనం మూటాములే సర్దుకున్నట్టుగా మన వెనక జన్మల కర్మలు, ప్రసిద్ధ భావాలు ఎక్కడైతే మనం వదిలిపెట్టి నిద్రపోయినామో దాన్ని మళ్ళీ మీద వేసుకుని మళ్ళీ మనం బయలుదేరుతాం. సో ఈ ప్రయత్నపూర్వకమైనటువంటి సమాధి స్థితిని సంకల్పరహిత జ్ఞానయుత లయస్థితి అనుకోవచ్చు. సో అజ్ఞాన సమాధిలోనే ఉన్న ఏ ఆలోచన కట్ అయిపోయిందో ఆ ఆలోచనతో మళ్ళీ మనం తిరిగి లేచాం. జ్ఞానయుతమైనటువంటి సమాధిలో ఆలోచనని కట్ చేశాం కాబట్టి అది జ్ఞానయుతంగా ఆలోచన రహితమైనటువంటి స్థితి మూలంగా వచ్చినటువంటి శాశ్వత స్థితికి ఆధారభూతమైనటువంటి సమాధిగా, దాని జ్ఞానయుత సమాధిగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మీ అవకాశం, భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశం ఏమిటంటే ఈ మాదిరి స్థితి, 8 రకాల స్థితులు, 8 రకాల స్థాయిలు, నీళ్లు మట్టి కలిసిన స్థితి 8 రకాలుగా చూసిన తర్వాత ఈ ప్రచండ వాయువు, ప్రచండ జలము అనేటువంటి స్థితిని మీరు భగవంతుల్లో ఐక్యమైపోయేదానికి అనుకూలమైనటువంటి శారీరక స్థితి. ఎందువల్ల? పంచీకృతమైనటువంటి సృష్టిలో పర్ఫెక్ట్ శరీరాన్ని పొందినటువంటి జీవి కేవలం మానవుడు మాత్రమేగా ఈ అవకాశం, అధికారం, కర్మాధికారం మీకున్నది, అవకాశం మీకున్నది, సద్వినియోగం చేసుకుంటున్నారా అనే ప్రశ్నని ఈ మంత్రం మనకి వేస్తోంది. సో దీనికి భవుడి యొక్క భావన మూలంగానే సృష్టి అంతా వచ్చింది కాబట్టి ఆ భావరహిత స్థితిని మనం పొందగలిగినప్పుడు ఈ స్థితిని, అంటే సమధి స్థితి, శ్వాసపరంగా సమధి అవుతుంది, భావపరంగా భావరహిత సమస్థితి వస్తుంది. ఈ సమస్థితిలో అందువల్లనే సమత్వానికి మ్యాక్సిమం ఇంపార్టెన్స్ ఇస్తూ స్వామి మొదటి దాని పేరు మన భగవద్గీతలోని మొట్టమొదటి మంత్రాన్ని ఆ సమత్వానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆయన స్వామి చెప్పినటువంటి ఇంటర్ప్రిటేషన్లో మనం చూస్తాం, మిగతా వాళ్ళు చెప్పిన ఇంటర్ప్రిటేషన్లో మనం చూడం. అంటే పాండవులు కౌరవులు అనే దాన్ని మాట్లాడుతూ వాళ్ళు అవతల వాళ్ళు, వీళ్ళు మనవాళ్ళు అనే భేద దృష్టితో చూడటం అనేది గుడితనం, అది గుడిరాజు గారి ప్రశ్న. ఇద్దరిలో ఉన్నటువంటి దేవత్వాన్ని, సమత్వాన్ని చూడగలగటం అనేది భగవంతుడు చూపిస్తున్నటువంటి ప్రజ్ఞాన దృష్టి. దీనిలో నుంచి దానికి పోవటమే భగవద్గీత యొక్క సారం అన్న పరంగా స్వామి ఇంటర్ప్రిటేషన్ మనం చూడొచ్చు. సో ఆ సమత్వాన్ని పొంది ఈ జీవితం యొక్క సమాధి స్థితిని పొంది జీవితం యొక్క లక్ష్యాన్ని సాధిస్తారా, మళ్ళీ పునరభిమరణం లాగా మోహరాత్రుల పరంగా గడిపేసేసి మళ్ళీ పుడతారా? అది ఆ మాటని ఈ మంత్రం, ఆ భావాన్ని ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుందిగా మనం చూడొచ్చు. సో ఈ సమాధి స్థితిని గురించి మనం ఏం చెప్తాం? ఆ ప్రపంచంలోని ద్వంద్వాలు కానీ త్రిగుణాలు కానీ మనని బాధించని లేకపోతే మనకి పట్టని
నిశ్చల ఆనంద స్థితి కాబట్టి దాన్ని సాధనగా, దాన్ని ధ్యేయంగా పెట్టుకుని సాధన చెయ్యండి. సో ఈ పరంగా ఒక్కసారి షిరిడి సాయి మాట, షిరిడి సాయి జరిగినటువంటి జీవిత చరిత్రలో జరిగిన కథని మనం గుర్తు చేసుకునేటట్టయితే, ఒక సందర్భంలో మసీదులో ఆయన ఎవరో పేద పొడుగాటి చెక్క బల్ల పట్టుకొచ్చిస్తే ఓ సన్నటి గుడ్డ పీలికలతో ఆ చెక్క బల్లని మసీదు పైన దూలానికి వేలాడతీస్తారు. ఏ క్షణానైనా ఆ బల్ల బరువు భరించలేక ఆ పీలికలు తెగిపోయి కింద పడచ్చేమో అన్నంత భయంగా ఉన్నది. ఎందుకంటే చాలా బలహీన దారం లాంటి పీలికలు అవి. ఈ బల్ల ఏమన్నా చెక్క బలంగా ఉన్నది, బలంగా ఉన్న చెక్కని అది మోయలేకపోతే నెత్తిన పడుతుంది ఆ చెక్క. అది భయంగా దాని వెనుక అటు ఇటు చూస్తూ కూర్చుంటున్న స్థితి. ఇట్లాంటి స్థితిలో మధ్య మధ్యలో ఈ స్వామి ఆ బల్ల మీద ఆయన పడుకుని కనిపించేవాళ్ళు. ఇది ఒక పెద్ద విచిత్రంగా మారిపోయింది. ఈ సమాధి చూసి ప్రత్యేకం వచ్చేవాడు పోయేవాడు దీన్ని ఆపి దాన్ని తొంగి చూసి స్వామి ఎట్లా పడుకున్నాడు ఏమిటి ఇవన్నీ ఇదొక పెద్ద హంగామా మారేటప్పటికీ ఒకరోజు ఆ బల్లని విరక్కొట్టి ఆ దునిలో పడేస్తారు, బల్ల పోతుంది. ఒక సందర్భంలో స్వామిని ఓ భక్తుడు, స్వామి ఆ దారపు పీలికలే ఒక శక్తి బలనే మోసే స్థితి లేదు, అట్లాంటిది మీరు రాజానుభవాలు మీరు దాని మీద పడుకుని ఎట్లా కనిపించారు, ఎట్లా సాధ్యమైంది మాకు ఇప్పుడు అర్థం కావట్లేదు, కొంచెం వివరించి చెప్తారా, ఎట్లా మీరు పడుకోగలిగారు? స్వామి చెప్పిన మాట, గాఢ నిద్రలో ఉన్నటువంటి స్థితిని మెలకుగా ఉన్నప్పుడు ఎవరు అనుభవించగలుగుతారో వాళ్ళందరూ పడుకోగలరు ఆయన. అంటే గాఢ నిద్రలో ఉన్నటువంటి స్థితి మెలకుగా మనం అనుభవించగలగట. ఇండైరెక్ట్ గా ఈ మంత్రం ఆ మాటని మనకి ఇండికేట్ చేస్తుంది, సమాధి స్థితి. సో గాఢ నిద్రలో ప్రపంచానికి అంటే అన్ని రకాల ద్వంద్వాలకి, అన్ని రకాల త్రిగుణాలకి దూరంగా ఉండే మనోస్థితిని మెలకుగా ఉన్నప్పుడు సాధిస్తే వాడే జీవన్ముక్త స్థితి. సో ఆ జీవన్ముక్త స్థితి సాధించిన వాడు వాడికి శరీరానికి వెయిట్ ఏముంటుంది, సూక్ష్మాతి సూక్ష్మ స్థితి. సో అన్నిటికీ ఆధారమే తప్ప దేనికి బరువు కావటం అనేది ఉండదు. అన్నిటికీ ఆధారమైంది అత్యంత సూక్ష్మం, అన్నిటినీ భరించేది అత్యంత బరువు. ఆ మాదిరిగా ఈ బరువు నుంచి సూక్ష్మతకి పోవటమే సాధనాపరంగా మనం అర్థం చేసుకున్నాం. సో ఈ షిరిడి అవతారంలో చెప్పిన మాట దాన్నే పంచముఖత్వమైనటువంటి శివపరంగా, అంటే ఈ సృష్టి స్థితి లయపరంగా ఈ 5వ అనువాకం, 6వ అనువాకం, 7వ అనువాకం, 8వ అనువాకం ఈ మంత్రాల పరంగా చెప్తున్న భావనని దీన్ని సమన్వయం చేసుకుని మనం చూసేటట్టయితే ఈ శివతత్వాన్ని గురించి మనకి చెప్పేది నిస్త్రైగుణ్యో శివ సృష్టి సంకల్పేన ఈశ్వర. సహజంగా ఆయన స్థాణు స్వరూపుడు, శివశక్తి స్వరూపుడు, స్థాణు స్వరూపుడు. ఏ రకమైనటువంటి ప్రత్యేకంగా చేయాలి చేయకూడదు ఏమి ఉండదు, అన్నీ తనే, అన్నీ తనలోనే ఉన్నాయి, అన్నీ తనే స్థితి ఉన్నటువంటి స్థితిలో ఎప్పుడైతే ఏకోహం భవిష్యాం నేను అనేకం అవుతాను అన్నటువంటి సృష్టి సంకల్పం చేశారో ఆయన ఈశ్వరత్వాన్ని పొందాడు, అధికారత్వాన్ని. అంటే సత్య సంకల్ప అంటే అనుకున్నది వెంటనే, ఎవరికైనా విభూతి ఇద్దాం అనుకున్నారు స్వామి, వెంటనే చేతిలో ప్రత్యక్షం అవుతుంది. దానికి వేరే ప్రత్యేకమైన ప్రయత్నం ఒక్కలే. అంటే దాని వెనక మనం చెప్పుకున్న మాట గుర్తు చేసుకునేటైతే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని 3 సపరేట్గా ఉంటాయి. మనం ఇల్లు కట్టాలి అని ఒక ఇచ్చ కలిగింది, ఇల్లు కట్టాలి కావాల్సిన జ్ఞానం అంతా, దానికి డబ్బు కావాలి, ఎవడేం కట్టాలి, ఏం చేయాలి, ప్లాన్ ఏమిటి, ఇవన్నీ మనం సమకూర్చుకోవాలి. తర్వాత క్రియాశక్తి, ఎవడి చేత కట్టించాలి, వాడిని పిలవాలి, కట్టించాలి. అదే ఈ 3 ఒకటైనటువంటి భగవంతుడికి గనక అది కలిగేటట్టయితే ఆ సంకల్పం వెంటనే మెటీరియలైజ్ కావటమే భగవంతుడి యొక్క చేతిలో అన్ని రకాల సృష్టిలు జరగటానికి ఆధారం. సైంటిఫిక్ అంటే ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు మనలో సపరేట్గా ఉంటాయి. ప్రయత్నపూర్వకంగా ఆ 3ని ఏకం చేయటమే దైవత్వము. సో 3 విడివిగా ఉన్నటువంటి మనం వాటిని ఏకత్వం చేసేదానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని సాధన అంటున్నాం. సో దీన్ని అర్థం చేసుకునే దానికి ఇవన్నీ చెప్పుకుంటున్నాం తప్ప యాక్చువల్గా సాధనలో వీటన్నిటిని సహజంగా అప్రయత్నంగా ఒక పువ్వు పిందెగా, పిందె కాయగా, కాయ పండుగ మారిపోయిన స్థితిగా అవి మారిపోతాయి అన్న సంకేతాన్ని, నీ ప్రయత్నం నువ్వు చేయి, ఆ పొందవలసినవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి అన్న సంకేతాన్ని కూడా ఈ మంత్రంలో మనం చూడొచ్చు. సో త్రిగుణ రహితుడైనటువంటి ఈశ్వరుడు
ఎప్పుడైతే సృష్టిని సంకల్పించాడో ఆయన పంచముఖాలుగా ఓంకారం ఆది శబ్దం ఓంకారం, పంచవర్ణాత్మకం ఇది ఓంకారం అన్నాం. దాని తారం, దండ, కుండలం, అర్ధచంద్రం, తథా బిందువు పంచవర్ణాత్మకం ఇది ఓం. అది శబ్దపరంగా చెప్పినప్పుడు. ఇదే శబ్దపరంగా చెప్పింది నాదపరంగా చెప్పినప్పుడు అదే నమశివాయ. అంటే ఓంకారం అనేది 5 ముఖాలుగా శబ్దపరంగా చెప్పినప్పుడు ఓం అయింది. దాన్నే అంటే ఏకాక్షర ఓంకారాన్ని ఓం అన్నాం, పంచముఖ ఓంకారాన్ని నమశివాయ అనొచ్చు. ఈ నమశివాయ పరమైనటువంటి దాన్నే రూపపరంగా చెప్పినప్పుడు పంచముఖాత్మకమైనటువంటి శివస్వరూపం. ఎందుకని ఆయన పంచకృత్యాలు చేయాలి కాబట్టి. పంచకృత్యాలంటే సృష్టి, స్థితి, లయం, తిరోధానం, పునఃసృష్టి. ఈ 5 కార్యాలు చేసేదానికి ఈ పంచీకరణ ప్రకృతి పరమైనటువంటి 5 రకాల ముఖాల నుండి రూపాన్ని ఆ ఈశ్వర తత్వంగా ఆయన పొందటం. వాటినే ఈ పంచ అంటే కూడా అర్థం ఏమిటి? పంచ అంటే వ్యాపక అని అర్థం. అది వ్యాపకత్వం అనేది ఏకంగా ఉన్నటువంటి స్థితి అనేకంగా వ్యాపించడానికి ఆధారం తీసుకున్నటువంటి తత్వం 5 కాబట్టి దాన్ని పంచ, పంచబ్రహ్మ, పంచభూత, పంచముఖ శివ, పంచాక్షరి ఇవన్నీ పంచ 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 అని లేదు. మన శరీరం అంతా పంచాంగుళులు, పంచకర్మేంద్రియ, పంచ జ్ఞానేంద్రియ, పంచతన్మాత్ర, పంచభూత, పంచప్రాణ, పంచ ఉపప్రాణ. సో ఇట్లా అన్ని పంచ పంచ అంటే ఏంటి? ఒకే ఒక ఆధారభూతమైనటువంటి శక్తి పంచీకృతంగా అంటే విస్తృతం అయ్యేదానికి 5 స్టెప్స్ లో విస్తృతమై వ్యాపించి ఈ స్థితి వచ్చింది. సో దాన్ని అవగాహన చేసుకుని సమాధి స్థితిలో మీరు 4th స్టేజ్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా? ఇది 4th స్టేజా? అంటే నాకు ఎప్పటి నుంచో లోపల ఉంది, బట్ ఐ హ్యాడ్ కాన్సెప్ట్ మధ్యలో అడిగాను, ఏమనుకోకండి. ఇందాక వచ్చింది, ఇప్పుడు మళ్ళా రిపీట్ ఏంటంటే మాకు తెలిసిన ఏంటంటే తిరోగమించడం అంటే నైరుతి ఋతుపవనాలు వస్తే తిరోగమం జరిగినాయి, ఈశాన్య ఋతుపవనాలు ఇప్పుడు వస్తూ మాకు దట్ కాన్సెప్ట్ 4th స్టేజ్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా? 4th స్టేజ్ అంటే కాలస్వరూపం. నిన్న అంటే మేము వర్ణించాను, బట్ తిరోగమం అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. చెప్తాను. సో ఈ సృష్టి, స్థితి, లయాలు 3 కూడా కాలంలో జరుగుతాయి కదా. సృష్టి అంటే ఎప్పుడంటే అప్పుడు సృష్టి అవుతుందా? ఎప్పుడంటే ఈ సృష్టి, స్థితి, లయం అనే 3 స్టేజ్లు కాలంలో జరుగుతున్నాయి. అందుకనే కాలం యొక్క డివిజన్ మనం చూసేటట్టయితే భూత, భవిష్యత్, వర్తమాన. భూత, వర్తమాన, భవిష్యత్ అనే 3 స్థాయిల్లో కాలం ఉంటుంది. ఈ 3 స్థాయిల్లో ఉన్నటువంటి కాలము ఈ సృష్టి, స్థితి, లయాలకి ఆధారం అవుతుంది. కానీ కాలానికి రూపం కానీ, కాలానికి ఫలానాన్ని చెప్పగలగటం కానీ, దాన్ని భావించవలసిందే తప్ప దానికి ఏ రకమైనటువంటి అస్తిత్వాన్ని మనం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి చెప్పినట్టుగా చెప్పలేం. అందువల్ల కాలం దగ్గరికి వచ్చేటప్పుడు కాలం దాకా అది రూపసహితమైనటువంటి త్రిగుణ బ్రహ్మలు, సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి బ్రహ్మస్వరూపాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అయ్యేటట్టయితే ఆ గుణాతీత బ్రహ్మతత్వం అనేది కాలం నుంచి స్టార్ట్ అవుతుంది. కాల బ్రహ్మ, తర్వాత సదాశివ బ్రహ్మ అంటే స్పేస్కి సంబంధించిన బ్రహ్మ, ఈ రెండిటికి అతీతమైనటువంటి పరబ్రహ్మ అన్న 3 తత్వాలుగా రూపరహిత, గుణరహిత, రూపరహిత అంటే రూపం నుంచి రూపరహిత, గుణరహిత, నిర్గుణ అనే మెట్లుగా 3 మెట్లలో రూపరహితమైనటువంటి 3 బ్రహ్మల్ని కాలబ్రహ్మ, సదాశివ బ్రహ్మ, పరబ్రహ్మగా అర్థం చేసుకోవచ్చు. ఈ 6 తత్వాలనే ఓం నమశివాయగా మనం అనుకుంటున్నాం. సో ఈ కాలబ్రహ్మ పరంగా మనం ఆలోచించినప్పుడు కాలం మనకు అర్థం కాకపోయినా నిన్న, ఇవాళ, రేపు అని చెప్పే ఒక కాన్సెప్ట్ మనకి అర్థమవుతుంది. అంటే 3గా దాన్ని విభజించవచ్చు అన్న ఒక స్థితి మన మనసులో స్థిరమై ఉంటుంది. దీన్నే స్పేస్కి వచ్చేటప్పటికి ఈ 3 అనే స్థితిపై 3 కాస్త ఒకటైపోతుంది. నిన్న, ఇవాళ, రేపు అనే 3 అందులో ఉండదు. ఈ 3 ఏకీకృతమైనటువంటి స్థితిని స్పేస్ యొక్క పంచమ స్థితి అనొచ్చు. అంటే 3 డైమెన్షనల్ 4th డైమెన్షన్ టైం అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువుని ఒక
జామెట్రికల్ గా మనం దీని గ్రాఫ్ షీట్ మీద ఒక బిందువు పెట్టాం అనుకోండి, ఒక గ్రాఫ్ షీట్ మీద ఒక చిన్న గీత గీసాం. ఆ గీత గీసినప్పుడు మనం ఏం చేస్తాం, ఎక్స్ యాక్సిస్ మీద ఫలానా డిస్టెన్స్ లో ఉన్నది, వై యాక్సిస్ మీద ఫలానా డిస్టెన్స్ లో ఉన్నది, జెడ్ యాక్సిస్ మీద ఫలానా డిస్టెన్స్ లో ఉన్నది, 3 కోఆర్డినేట్స్ మనం చెప్తాం. 3 కోఆర్డినేట్స్ తో ఆ వస్తువుని గుర్తించవచ్చు. అట్లా ఒక పిల్లవాడి విషయంలో పిల్లవాడు పుట్టడం జరిగింది, కాలంలో వాడు అదే మాదిరిగా ఉంటున్నాడు, పెరుగుతున్నాడు. ఈ పెరగడానికి కారణభూతమైనటువంటి స్థితిని 4th డైమెన్షన్ టైంతో మాత్రమే చెప్తాం. ఈ 4th డైమెన్షన్ టైంతో మనం చెప్పినప్పుడు పుట్టడం, సృష్టి స్థితి లయాలతో పాటు ఆ లయాల కన్నా ఈ రెండింటితో పాటు ఈ పెరుగుదలని కూడా సూచించే ఇది కాలంతో జరుగుతుంది. కాలం అనే 4th కోఆర్డినేట్ తోనే వీటిని మనం అర్థం చేసుకోగలుగుతాము. ఓకే, అర్థం చేసుకున్నాం. 4th డైమెన్షన్ ప్రకారం ఈ మాదిరిగా కలిసింది. వాడికి చేసిన కర్మ, ఆ కర్మకి తిరిగి పునర్జన్మ, దాన్ని అర్థం చేసుకోవాలంటే కాలానికి అతీతమైనటువంటి స్థితి 5వ కోఆర్డినేట్ దాకా మనం పోవాల్సి ఉంటుంది. 5 కోఆర్డినేట్స్ తో విశ్వం మొత్తాన్ని, జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది, ఈ మొత్తాన్ని కూడా అన్వయం చేసుకోవచ్చు. అందువలనే ఆ పంచముఖత్వానికి సర్వజ్ఞత్వానికి కూడా లింకు. సర్వజ్ఞ అంటే సర్వుడు పరమేశ్వరుడే సర్వజ్ఞుడు తప్ప ఇంకెవరిని మన సర్వజ్ఞుడు అనే మాట అనేదానికి వీల్లేదు. అన్న మాటని స్వామి అవతారంలో మనం ప్రత్యక్షంగా చూసాం కాబట్టి మనం తేలిగ్గా దాన్ని అర్థం చేసుకోగలుగుతాం. సో 4వ బ్రహ్మ, 5వ బ్రహ్మ, పరబ్రహ్మ, ఈ 3 కూడా నిర్గుణ బ్రహ్మ స్వరూపాలు. ఆ నిర్గుణంలో మొదటి మెట్టు కాలం, నిర్గుణంలో 2వ మెట్టు స్పేసు, నిర్గుణంలో ఫైనల్ మెట్టు పరబ్రహ్మ, ఊహాతీతమైనటువంటి స్థితి. ఆ మాదిరిగా వ్యక్త అవ్యక్త బ్రహ్మత్రయంగా, వ్యక్త బ్రహ్మత్రయం ఏమన్నా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా, అవ్యక్త బ్రహ్మత్రయాన్ని ఏమన్నా కాలబ్రహ్మ, సదాశివ బ్రహ్మ, పరబ్రహ్మగాను అన్వయం చేసుకోవచ్చు. ఈ 6 యొక్క సమిష్టి తత్వాన్ని ఓం నమశివాయగా అర్థం చేసుకోవటమే ఈ రుద్రం యొక్క తత్వం. ఆ నమశివాయ తత్వం యొక్క ఎక్స్పాన్షను రుద్రమైంది. అంటే ఓంకారం యొక్క ఎక్స్పాన్షన్ నమశివాయగా మారితే, నమశివాయ యొక్క ఫర్దర్ ఎక్స్పాన్షను రుద్రంగా మారింది. రుద్రం యొక్క ఫర్దర్ ఎక్స్పాన్షను ఈ అనంతమైనటువంటి విశ్వం, విష్ణు రూపమైనటువంటి విశ్వంగా మారింది. కాబట్టి స్థూలంగా వచ్చినప్పుడు ఏది విశ్వంగా మారిందో, సూక్ష్మంగా మారినప్పుడు అదే నమశివాయగా, అదే ఓంకారంగా, అదే నిశ్శబ్దంగా మారుతోంది అన్న కాన్సెప్ట్ మనకి క్లియర్గా అర్థమయ్యేటట్టయితే, దాన్ని బట్టి సాధనలో ఈ శబ్దమయ ప్రపంచంలో కూర్చుని మనం సాధన చేసేటప్పుడు దేన్ని భావించాలి, దేన్ని సాధించాలి అనే లక్ష్యం మనకి స్థిరమై పొందవలసిన స్థితిని మనం పొందగలుగుతాం. సో ఈ 5 ముఖాల పరంగా ఈ వ్యాప్తి చెందిన పంచముఖ పరమేశ్వరుని మనం భావించేటప్పుడే దానికి మనం ఏం చెప్తాం, సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే 5 ముఖాలుగా మనం చెప్తాం. వీటిల్లో ఈ తత్పురుష అనే ముఖాన్ని ఈశాన తూర్పు వైపు నుండి ముఖంగా చెప్తాం. తత్పురుష అంటే ఏమిటి, బ్రహ్మకి ఎవరో పోస్ట్లో కూడా పెట్టారు, అహం సత్యబోధక పోస్ట్లో కూడా ఎవరో పెట్టారు దీన్ని. సో తత్పురుష స్థితిని, బ్రహ్మకి సృష్టి ఏం చేయాలి, ఎట్లా చేయాలని ఆలోచించినప్పుడు ఈ తత్పురుష తత్వం వచ్చి అవసరమైన జ్ఞానం ఇవ్వటాన్ని. ఏమిటి తత్పురుష అంటే ఏమిటి, తత్ అంటే ఏమిటి, అదేంటి, ఏమిటో చెప్పలేని ఆ పరబ్రహ్మ యొక్క తత్వం ఒక పురుష రూపంలో ముందు గోచరించింది కాబట్టి ఏమిటో చెప్పలేని పురుషుడు తత్ పురుష అన్నారు. తత్ అంటే అదంటే ఇది కాండి, అది ఏమిటో మనం చెప్పలేము, కానీ ఓ పురుషాకృతులు మన మధ్యలోకి వచ్చింది కాబట్టి అది తత్పురుష అనే పేరు వచ్చింది. సో ఈ తత్పురుష తత్వం ఇవ్వవలసిన జ్ఞానం బ్రహ్మదేవుడికి ఇవ్వటంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ తత్పురుష తత్వం దాన్నే మన నమశివాయలు అనే నకారంతో దీన్ని అర్థం చేసుకోవచ్చు, ఈ తత్పురుష తత్వాన్ని. ఆ తర్వాత వచ్చింది ఈ నకారం తర్వాత మకారాన్ని అఘోర ముఖమైన దక్షిణ ముఖం నుంచి వచ్చింది. ఈ అఘోర ముఖమైన దక్షిణ ముఖాన్ని అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్య సర్వేభ్య సర్వ సర్వేభ్యో
నమస్తే అస్తు రుద్ర రూపేభ్య అంటారు. అంటే ముఖం మాత్రం అఘోర ముఖం, చాలా ఆనందకరమైన ముఖం, చాలా అఘోరం అంటే శాంతం. కానీ ఆ శాంతమైనటువంటి ముఖంలో సృష్టికి సంబంధించినటువంటి ఆయన సృష్టించిన విధానం చూస్తే ఘోరేభ్యో ఘోరతరేభ్యో, అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరతరేభ్యో అంటే 3 స్థాయిలైనటు సృష్టి. అంటే సత్వ రజ తమో స్థితులు కలిగినటువంటి సృష్టిని సృష్టించడానికి బ్రహ్మకి పర్మిషన్ ఇచ్చినటువంటి స్థితిగా ఈ అఘోర తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. దీన్నే కథగా ఏం చెప్తారు, ఎట్లా సృష్టించాలో స్వామి నాకు అర్థం కాలేదు, నాకు నువ్వు చేసి చూపించమంటే ఆయన తన మాదిరిగా అఖండమైన కోటాను మంది రుద్రుల్ని క్షణంలో సృష్టించి చూపించాట. ఒక్కొక్కడు ఒక్కొక్క రుద్రులాగా ఉన్నాడు, విశ్వం అంతా ఆక్రమించున్నాడు, విశ్వం అంతా వాళ్ళ బ్రహ్మని ఛాలెంజ్ చేసే, అంటే బ్రహ్మనికి కూడా వరం ఇచ్చే స్థితిలో వాళ్ళు ఉన్నారు. స్వామి ఇట్లాంటి వాడు కాదు నేను అడిగింది, కర్మ జన్మ కర్మపరమైనటువంటి జన్మలు పొందే జీవుల్ని, అంటే మంచి చెడులు సుఖ దుఃఖాలు లాభ నష్టాలు అన్నీ కలిగినటువంటి జీవుల్ని సృష్టించేదానికి నేను ప్రయత్నం చేస్తున్నాను వాడనంటే స్వామి చెప్పిన మాట, సో జ్ఞానం ఇవ్వటమే తప్ప బాధించడం అనేది ఈ అవతారానికి లేదు. ఆ సృష్టి చేయాలనే కోరిక నీకు కలిగింది కాబట్టి అట్లాంటి సృష్టి చేసే అధికారం నీకు ఇస్తున్నానని అప్పుడు మట్టి బ్రహ్మ కర్మజీవుల్ని సృష్టించాడు అని. అంటే అనుగ్రహమే తప్ప బాధించటం అనే తత్వం లేని తత్వంగా, అత్యంత కరుణామయ తత్వంగా రుద్రతత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అందువల్ల ముఖం అఘోరం, కానీ ఆ అఘోరంలో 3 గుణాలకు సంబంధించిన అఘోర ఘోర ఘోరతర, అఘోరేభ్యో ధఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య అంటే అఘోర ఘోర ఘోరతర అని సత్వ రజ తమో గుణపరమైనటువంటి సృష్టికి ఆధారంగా ఈ 3 తత్వాల పరంగా ఆయన సృష్టి చేసే అధికారం ఆయనకి ఇచ్చిన తత్వంగా, దీన్నే మకార స్వరూపంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో అంటే ఈ పంచభూతాత్మకమైనటువంటి శివతత్వాన్ని దాన్ని ఈ పడమ ముఖానికి వచ్చేటి సద్యోజాత. ఈ సద్యోజాత ముఖం అంటే ఏమిటి, సద్యోజాత అంటే ఏమిటి, సత్తే సాక్షాత్ సత్, అదేమిటో తెలియదు, సత్ చిత్ ఆనంద స్వరూపుడు. అంటే అక్కడికక్కడ ఉద్భవించినటువంటి స్థితి. ఫర్ ఎగ్జాంపుల్ హిరణ్యకశిపుణ్ణి చంపేదానికి విష్ణుమూర్తి ఉద్భవించిన విధానం అందరికీ ఒకసారి గుర్తుంటుంటుంది. అంతా ఉన్నాడా, అంతా ఉన్నాడు, ఈ స్తంభంలో ఉన్నాడా, ఉన్నాడు, స్తంభం కొట్టంగానే వచ్చాడు. ఆయనకి మరి తల్లి ఎవరు, తండ్రి ఎవరు, ఎక్కడి నుంచి పుట్టాడు, ఏమిటి కారణం ఏమైనా ఉందే? సద్యోజాత అప్పటికప్పుడు ఆ క్షణానే అనుకున్నది విధానంగా తను పొందినటువంటి రూపం కాబట్టి ఆ హిరణ్యకశిప స్వరూపాన్ని సద్యోజాత రూపం అంటూ ఉంటారు. ఆ సద్యోజాత తత్వానికి ఆధారమైనటువంటి స్థితి అంటే ఎక్కడున్నాడా అక్కడున్నాడే, అంతటా ఉన్నాడు, విశ్వం అంతా వ్యాపించాడు, పుట్టడం అంటూ లేదు, ఎక్కడంటే అక్కడే ఉన్నాడు, ఆయన సర్వకాల సర్వావస్థలో పుట్టున్నాడు. అట్లాంటి స్థితిని ఆ సద్యోజాత తత్వం అంటారు. దాన్ని పడమముఖంగా మనం భావించవచ్చు. సో ఈ నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఈ వామదేవ తత్వాన్ని ఉత్తరముఖం అంటారు. ఈ వామదేవ తత్వాన్ని గురించే మనం చెప్పుకున్నాం. ఓమనం అంటే ఏమిటి, ఓమనం ఉన్నప్పుడు కక్కు అంటే వాంతి, విశ్వం మొత్తాన్ని తనలో ఉన్నటువంటి విశ్వాన్ని బయటికి తీసిన తత్వం అని. సో ఈ వామదేవ తత్వాన్ని గురించి అనేక రకాలుగా, అంటే ఇప్పుడు మనం వెనక్కి చెప్పిన మాట మనం ఒకసారి గుర్తు చేసుకునేటట్టయితే రుద్రమంత్రాల్లో మనం చెప్పుకుంటాం, ఘోరేభ్యో దఘోరేభ్యో తర్వాత వామదేవాయనమో శ్రేష్ఠాయనమో జ్యేష్ఠాయనమో రుద్రాయనమో కాలాయనమో కలవికరణాయనమో బలవికరణాయనమో బలాయనో బలబ్రహ్మ సర్వభూత దమనాయన మనోన్మనాయ నమః. ఈ చివరి చూడండి, మనోన్మని అంటే మనస్సుని లయం చేసేదానికి ఆధారభూతమైన మనస్సుని లయం చేయటం. ఇందులో సృష్టి స్థితి లయాలు మొత్తం అన్నీ ఉన్నాయి. సో అట్లాంటి తత్వం, ఈ సృష్టి స్థితి లయాలని చేయాలంటే నీకు ఏ మనస్సు అయితే ఇచ్చానో, ఏ భావం కలిగించే శక్తి అయితే ఇచ్చానో దాన్ని భావరహితంగా చేసుకున్నప్పుడు నీ మనసుని నువ్వు లయం కనుక చేసుకోగలిగేటట్టయితే సృష్టి మొత్తం నీకు లయమైపోతుంది. నువ్వు భగవత్ స్వరూపుడు
ఆత్మ జ్ఞానం నీకు లభ్యమవుతుంది అన్న సందేశాన్ని ఇచ్చినటువంటి ముఖం ఇది. దీన్నే ఉత్తరముఖం ఉంటాం. దీన్నే దక్షిణామూర్తి పరంగా మనం ధ్యానం చేసేది. దక్షిణామూర్తి అంటే దక్షిణాన్ని చూస్తూ ఉండేవాడు. దక్షిణం చూస్తూ ఉండాలంటే ఉత్తరంగా ఉండాలి. ఉత్తరంలో ఉన్న ముఖం ఇది. ఈ ముఖమే యముణ్ణి అంటే దక్షిణాధిపతి, దక్షిణ దిక్పాలబడిన యముణ్ణి మీద సంపూర్ణమైనటువంటి అధికారం కలిగి భక్త రక్షణలో అడ్డంగానికి వచ్చేటైతే యముడికి మరణశాసనం రాసినటువంటి కాల స్వరూపం. సో ఈ అన్ని మనం తెలుసుకునేదానికి ఆధారభూతమైనటువంటి 5వ తత్వమే ఊర్ధ్వముఖం. అది ఈశానం. ఈశాన సర్వ విజ్ఞానం ఈశ్వర సర్వభూతానం. అన్ని భూతాల్లో ఒకే ఒక ఈశ్వరుడు ఉన్నాడు అన్న జ్ఞానం మనకు అందించే విజ్ఞానప్రదమైనటువంటి తత్వం. అంటే పైన ఉన్నది అన్ని ముఖాలు చూసే తత్వం. అంటే ఈ 4టికి ఆధారమైనటువంటి తత్వంగా, అన్ని రకాల మంత్రాలకి ఆధారమైన తత్వంగా, ఈ అక్షరమాల అకారం నుంచి క్షకారం దాకా ఉన్నటువంటి అక్షరమాలకి ఆధారమైనటువంటి తత్వంగా సో దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ 5 ముఖాలతోనే, తన యొక్క పంచముఖాలతోనే, పంచ అంటే వ్యాపకం అని ఎప్పుడైతే అనుకున్నామో, విశ్వం అంతా వ్యాపించి ఉండి విశ్వవ్యాపక తత్వంగా ఈ సృష్టిని ఎట్లా చేశారు అన్న వివరాన్ని దీన్ని మనం తెలుసుకున్నాం. ఈ పంచముఖాలుగా సృష్టి చేశారు. పంచముఖాలుగా చేసిన సృష్టిలో అష్టమూర్తి స్వరూపంగా, అంతకుముందు చెప్పుకున్న అష్టమూర్తి తత్వాన్ని ఒకసారి గుర్తు చేసుకునేటట్టయితే, ఈ పంచభూతాత్మకము, సూర్య చంద్రాత్మకము, ఆత్మాత్మకము, పంచభూతాలు సూర్యుడు, చంద్రుడు, ఆత్మ, ఈ 8 ఉన్నాయి. మన శరీరంలో ఉన్న పంచభూతాలు, మన శరీరంలో మన కళ్ళు, మన మనస్సు, ఆత్మ, ఈ 8గా విశ్వం అంతా తనే వ్యాపించున్నాడు. అంటే పంచభూతాత్మకమైనటువంటి సృష్టిని తను చేసి, పంచముఖాలతో పంచభూతాత్మకమైన సృష్టిని చేసి అష్టమూర్తి స్వరూపంగా విశ్వం అంతా వ్యాపించి ఒకే ఒక పరబ్రహ్మ ఉన్నాడు అన్న చైతన్యాన్ని మనకి అందించటమే ఈ మంత్రం యొక్క ప్రధానమైనటువంటి ధ్యేయంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఆ స్థితి మీరు పొందగలిగినప్పుడు ఈ అనుభూతులన్నీ మీకు వస్తాయి సుమా అనే మాటని ఇండికేట్ చేస్తున్న మంత్రం ఇది. అంటే సపోజ్ ఈ మధ్యకాలంలో, అంటే సృష్టి స్థితి లయం ఏర్పడి ఒక యుగం ఉంది, ఇంకో యుగం మధ్యకాలంలో శివ సంకల్పంతోనే ఈ కాలం ఏర్పడది. ఈ కాలాన్ని అనేక రకాలుగా చెప్తాం. రోజు అంటున్నాం, పొగలన్నాం, రాత్రి అన్నాం, రోజు అన్నాం, వారం అన్నాం, నెల అన్నాం, ఋతువు అన్నాం, సంవత్సరం అన్నాం, సంవత్సరం తర్వాత యుగం అంటున్నాం. ఆ యుగంతో కాకుండా కొన్ని యుగాలు కలిసి మహాయుగం అన్నాం, మహాయుగం తర్వాత మన్వంతరం ఉంటున్నాం, యుగాంతరం ఉంటున్నాం. ఇవన్నీ క్రమక్రమంగా ఎక్కడ బ్రహ్మకి రోజు, విష్ణుకి రోజు, రుద్రుడు, ఇట్లా అది అనంతమైనటువంటి ఆ కాలతత్వాన్ని గురించి ఊహకి కూడా అందనంత లెక్క అనే ఇండికేషనే కాళీ స్వరూపాన్ని మనం చూస్తే మనకు అర్థమవుతుంది. కాళీ స్వరూపంగా ఉన్నటువంటి ఆ మహాశక్తికి, నల్లగా ఉన్నటువంటి ఆ కాళీ శక్తి మెడలో ఒక పుర్రెల మాల ఉంటుంది. ఆ పుర్రెల మాల ఏమిటంటే, ఒక్కొక్క సృష్టికర్త బ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆ సృష్టికర్త యొక్క సృష్టి ఆయన లయమైపోయినప్పుడు, అంటే ఏమిటి, 2000 మహాయుగాలకి ఒక సృష్టికర్త లయమవుతాడు. ఆ 2000 మహాయుగాలకి ఒక సృష్టికర్త లయమైనప్పుడు ఆయన పుర్రె వీడి మెడలో ఒక పూసగా మారుతుంది. ఆ కాలస్వరూపమైనటువంటి కాళీదేవి మెడలో ఉన్నటువంటి ఆ పుర్రెల మాలకి కులికి పూస, అంటే మనం 108 పూసలతో ఒక మాల తీసి జపం చేసేటప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టామో అక్కడికి రాగానే 108 అని గుర్తొచ్చేది ఒక కొలికి పూస అని ఉంటుంది, హెడ్. దీనికి అట్లాంటి కొలికి పూస లేని పుర్రెల మాల ఆవిడ ధరించిందిట. మెళ్ళో ఈ పుర్రెల మాల, దిగంబర స్వరూపం. మొల చుట్టూతో ఉండేది కనుక చూస్తే కాళీ స్వరూపానికి చేతులు వేళ్లాడుతున్నట్టుగా, చేతులు వస్త్రంగా ధరించినట్టుగా ఉంటుంది. ఇవన్నీ సాంకేతికంగా దీన్ని మనం అర్థం చేసుకునేటట్టయితే, తలలో ఉన్నటువంటి ఆలోచన దానికి పుర్రె సంకేతం, చేసే సమస్తమైన కర్మలకి చేతులు సంకేతం. నువ్వు చేస్తున్న ఆలోచనలు, నువ్వు చేస్తున్న కర్మల మూలాన్ని కాలం మొత్తాన్ని సంకలనం చేసి నీకు అందించేదానికి రెడీగా ఉన్నది. మరిచిపోమోక, చేసింది నవ్వుతూ చేస్తూ ఏడుస్తూ అనుభవించే స్థితి తెచ్చుకోమోక అన్న సంకేతమే
కాళీ స్వరూపం, అదే కాలస్వరూపం. ఆ కాలానికి లెక్క కట్టడం అనేది అసాధ్యం కాబట్టి ఆ కాళీ మాత యొక్క రంగుని నలుపుగాను, ఆ మెడలో ఉన్నటువంటి పుర్రెల దండకి కొలికిపూస లేకుండా చేయటం గాను, చేసిన కర్మ బ్రహ్మ చేసిన కర్మకైనా వాడికి ఫలితం తప్పదు అన్నదానికి కర్మలకి సంకేతమైనటువంటి చేతుల్ని ఆవిడ మొల చుట్టూతో నుండి వస్త్రంగాను ఇండికేట్ చేసినటువంటి అసలు ఆ ఋషి భావన జస్ట్ ఇమాజిన్. వాళ్ళ యొక్క ఆలోచన విధానం సరళి ఎట్లాంటిదో వీ కెన్ జస్ట్ ఇమాజిన్. అది మన భారతీయ సంస్కృతి ఆ కాలతత్వాన్ని గురించి చెప్పినటువంటి విధానంగా దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఈ మంత్రపరంగా దీన్ని కనుక అర్థం చేసుకునేటట్టయితే, ఇప్పుడు ఇందులో ఒకసారి దేవి సప్తశతిలో చెప్పినటువంటి మాట గుర్తు చేసుకుంటే, సర్వం ఇప్పుడు వాళ్ళందరినీ మధుకైటవుల్ని చంపేదానికి విష్ణుమూర్తి వరం తీసుకున్నాడు, చంపమంటారు. కానీ నీళ్లలో చదవటం మాకు ఇష్టం లేదు, చంపమనగానే ఆయన తొడలు దాచి తొడల మీద చంపుతాడు. సర్వం ఆపోమయం జగత్, ఇంకా భూమి కూడా పుట్టని ఒక స్థితి, అది జల ప్రళయానికి ఉన్నటువంటి స్థితి. ఇప్పుడు ఈ మంత్రం సూచించినటువంటి అఖండ అవిశ్రాంత వర్షం, సమస్తం ప్రకృష్ట మొత్తం లయమైపోయిన అంతా అల్లలాడిపోతూ భయభ్రాంతులకి గురి చేస్తున్నటువంటి భీకరమైనటువంటి వాయువు. ఈ వాయువు వాటికి తోడైనప్పుడు పూర్తిగా భూమిని మొత్తాన్ని లయం చేసుకునేటువంటి ఒక స్థితి ఏదైతే ఉందో దాన్ని ఇండికేట్ చేయటాన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? సో ఈ రుద్రతత్వాన్ని గురించిన అనేక రకాల డెఫినేషన్స్ లో ఒకటి, సర్వాన్ని రోధింపజేసే తత్వం, సర్వాన్ని ద్రవింపజేసి రుదం ద్రవతి ద్రావయతి ఇది రుద్ర అంటే సమస్తమైనటిని లయం చేసి తను లయమై తనలో లయం చేసుకునే తత్వంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లౌకిక జీవితంలో మనం చూసినా కూడా మనం చాలా మధురమైన ఒక పదార్థం తిన్నాము, ఎప్పుడు దాన్ని ఆస్వాదిస్తాము? అది రాయిగా గడ్డగా దాన్ని ఉన్నప్పుడు దాన్ని ఆస్వాదించడం, అది మనలో లయమయ్యేదానికి లాలాజలంతో లయమైపోయి తినేదానికి అనుకూలమైనటువంటి ఆ ద్రవీకరణ పొందినప్పుడు మాత్రమే దాన్ని మనం అనుభవించగలుగుతాం. అట్లా భగవంతుడిని మనం పూజో లేకపోతే సాధనో లేకపోతే సేవో లేకపోతే భజనో చేస్తున్నప్పుడు ఆ ద్రవీభూతమైన మనసుతో మనం చేయగలిగిన స్థితి సాధించేటట్టయితే ఆ ద్రవించిన మనోస్థితి మనకి కలిగించే శక్తిగా ఈ రుద్రతత్వాన్ని, ఆర్ద్ర నక్షత్రానికి సంబంధించిన రుద్రతత్వంగా దీని ఆర్ద్రీభూతమైన మనసుతో సాధన చేసినప్పుడు మనసు ద్రవించడం అనేది కుదురుతుంది. మనసు ఎప్పుడైతే ద్రవిస్తుందో రుద్రతత్వం యొక్క అనుభూతిని పొందగలిగిన అవకాశం మనకి లభ్యమవుతుంది అన్న సంకేతంగా అట్లా ద్రవింపజేసి ఆనందింపజేసే తత్వంగా ఆ మనో ద్రవం మూలంగా అది ఎంతవరకు సమాధి స్థితి దాకా తీసుకుపోతుంది అన్న సంకేతంగా ఈ మంత్రాన్ని మనం చూడొచ్చు. దీన్నే ఆదిశంకర్ల వారి మాట ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్టయితే, ఆకాశాత్ పతితంతోయం యదహ గచ్చతి సాగరం అంటారు. అఖండమైన వర్షం కురుస్తోంది, ఎడా తెరిపి లేకుండా ప్రచండమైన గాలులు వీస్తున్నాయి. ఆకాశం నుంచి పడ్డ ప్రతి బొట్టు భగవంతుడు ఎట్లా సాగరానికి ఎట్లా కలుస్తుందో, పుట్టిన ప్రతి జీవి అల్టిమేట్ గా భగవంతుల్లో కలిసి తీరాలి. సో దానికి సంకేతంగా ఈ మనస్సుని లయం చేసుకునే ప్రక్రియగా దీన్ని కనుక అనుభవించేటట్టయితే, మనస్సుని మీరు ఎప్పుడైతే లయం చేసుకోగలుగుతారో ఈ స్థితి మీకు అనుభవంలోకి వస్తుంది. దీన్ని సాధారణమైన అనుభవంగా దీన్ని మనం చెప్పుకోలేము, ఎందుకంటే ఇది అసాధ్యమైనటువంటి అనుభవం. దీనికి దృష్టాంతంగా ఒకటి మనం గుర్తు చేసుకోవచ్చు. యోగ వాసిష్టాన్ని గురించి ఒక సందర్భంలో చెప్పినప్పుడు, అంటే యోగ వాసిష్టంలో జరిగిన సంఘటన చెప్తూ, వశిష్ఠ మహర్షి బ్రహ్మ మానసపుత్రుడు, ఆయనకి పరమేశ్వరుడు కలిగించిన ప్రత్యేకమైన అనుగ్రహాన్ని చెప్తూ ఒక బ్రహ్మ లయమైపోతున్నటువంటి స్థితిని ఆయన దర్శించగలుగుతాడు. అంటే ఆ బ్రహ్మకి కొన్ని వందల వేల మంది బ్రహ్మలు ఉన్నారు. ఆ బ్రహ్మ యొక్క కాలం తీరిపోయి ఆయన ఏ మాదిరిగా లయమైపోతాడు అన్న స్థితిని యోగ వాసిష్టంలో వశిష్ఠ మహర్షి తను దర్శించినట్టుగా రాముల వారికి చెప్పటం మనం చూస్తాం. ఇక్కడ
ఈ రోమసింహ ఋషి ఈ అనంతమైనటువంటి కాలంలో ఎట్లా సమస్తం లయమైపోతాయి అనే దాన్ని తన తపోదృష్టితో దర్శించి ఈ కాలం యొక్క స్వరూపం ఇట్లా ఉంటుంది అని మనకి ఇండికేట్ చేస్తున్నట్టుగా ఈ మంత్రాన్ని మనం భావించవచ్చు. అంటే ఈ మొదటి నుంచి అంటే 1వ మంత్రం నుంచి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న మంత్రాలని ఒక్కసారి కనుక ఒక్కొక్క లైన్గా మనం గుర్తు చేసుకునేటట్టయితే ఈ స్థితికి ఆధారమైనటువంటి స్థితి వాటిలోంచి మనకి ఎట్లా వస్తుంది, సాధనలో ఎట్లా మనం సమాధి స్థితి పొంది ఈ అనుభవాన్ని ఎట్లా పొందొచ్చు అన్న మాటని ఇట్లా మనం అర్థం చేసుకోవచ్చు. 1వ మంత్రాన్ని మనం చూస్తే దుందుభ్యాయచ హరణ్యాయచ అంటే ఏమిటి? నాద బ్రహ్మతత్వం. ఇప్పుడు చెప్పుకున్నదే పంచముఖ ఓంకారం, పంచముఖ సృష్టి, అది వ్యాపకమై చిట్టు అనంతమైన సృష్టిగా మారింది పంచీకృతం. దానికి ఏమిటయ్యా కారణం? నాదం. నాదానికి కారణం ఏమిటి? దండం. దండం అంటే ఏమిటి? ఏకం సత్. అదేమిటో మనకి తెలియని ఆ నిరాకార పరబ్రహ్మ నుంచి కలిగినటువంటి ఆది శబ్దానికి సంకేతంగా దాన్ని మనం తీసుకునేటట్టయితే, సో 2వ మంత్రం దృష్ణవే అంటే వివేకంతోనూ విచక్షణతోనూ నిశ్చితమైనటువంటి దృఢ పరిశీలనతోనూ దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, లేకపోతే అర్థం కాదు. మామూలుగా చూస్తే ఏమిటి? డోలు కొట్టడం, సౌండ్ వచ్చింది, ఆయన కొడితే ఈ మాదిరి వచ్చింది, ఈయన కొడితే ఈ మాదిరి వచ్చింది. ఇది కాదు. ఇక్కడ నిశ్చితమైన పరిశీలన చేసి దీన్ని లోతుగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే దీని తత్వం బోధపడుతుంది అన్న మాట 2వ మంత్రంలోను. దానికి ఏమిటాయా మార్గం? దూతాయచ ప్రహితాయచ అంటే జగద్హితంగా ఉండు, జగద్హితమైన ఆలోచనలు పొందు, తర్వాత కేవలం హితంతో కాకుండా సేవ అనే కార్యక్రమాలు ప్రకృష్టమైన హితం ఆచరించి చూపించు, ఆలోచన ఆచరణాత్మకం చెయ్యి. ఆ తర్వాత భగవంతుడి చేత ఎన్నుకోబడ్డ దూతగా మారు, ఆ తర్వాత భగవంతుడి యొక్క ఉత్తరాధికారిగాను భగవంతుడిగా మారు అనే 5 మెట్ల ప్రోగ్రాము ఆ దూతాయచ ప్రహితాయచ మంత్రపరంగా 5 మెట్లలో మెట్టుగా పైకెత్తుకుతూ ఎట్లా మనం భగవంతుడి యొక్క అనుభూతి పొందొచ్చు అన్న సంకేతాన్ని అందులో మనం చూడొచ్చు. సో నిషంగిణ ఇష్టమతే అంటే ఏమిటి? జ్ఞానపరమైనటువంటి దృష్టితో చూసినప్పుడు ప్రపంచం అంతా ఒకే ఒక పరమేశ్వరుడుగా కనపడతాడు. లేదు స్వామి చెప్తున్నటువంటి స్వామి ఎప్పుడు మనకు దివ్యాత్మ స్వరూపులారా అన్న భావన మనకు అర్థమవుతుంది. లేకపోతే వాడు ఆడ, వీడు మగ, వీడు పొడుగు, వాడు పొట్టి, వీడు డబ్బు ఉన్నవాడు, వీడు డబ్బు లేనివాడు, ఇవే మనకు కనపడతాయి. పైకి కనపడేది కాక అంతర్లీనటువంటి స్థితిని జ్ఞానపరంగా అన్వేషించి అర్థం చేసుకో అనే మాటని దానికి అర్థం చేసుకోవచ్చు. తీక్షేషమే ఆయుధనాచ. ఇందులో 2 భాగాలు. ఒకటే అర్థం చేసుకోలేకపోయినావా పునరపి జన్మం పునరపి మరణం. అర్థం చేసుకుని ఏకోన్ముఖమై 2 కళ్ళతో చూస్తున్న ద్వంద్వభావ ప్రపంచాన్ని అంతర్దృష్టితో చూడగలగటం అనుభవంలోకి తెచ్చుకునేటట్టయితే దర్శనం సుదర్శనమయ్యి పొందవలసినటువంటి ఏకాత్మ స్థితి నీకు సాధ్యమవుతుంది అన్న సంకేతం. సో దాని స్వాయుధాయచ సుధన్వాయచ. సో విష్ణుమూర్తి యొక్క సుదర్శనం, ఈయన యొక్క త్రిశూలం ఆ పరమైనటువంటి అన్వయంగా దానిలో అప్పుడు చెప్పుకున్నాం. తర్వాత శృత్యాయచ పద్యాయచ అంటే అనేక రకాల మార్గాలు, కర్మ, భక్తి, జ్ఞాన, యోగ, మంత్ర, తంత్ర, సేవ, కార్యం, అనేక రకాల మార్గాలు. వీటితో ఇవన్నీ ఎందుకయ్యా అంటే కాలం యొక్క సద్వినియోగం కోసమే. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే ఏదో పనికిరాని పని చేస్తాం, ఏదో పనికిరాని ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన ఆ కర్మ మళ్ళీ మన పట్టి బంధిస్తుంది. కాబట్టి ముందు కాలాన్ని సద్వినియోగం చేస్తూ జ్ఞానాన్ని పెంపొందించుకోవటం మూలంగానే జ్ఞానం మూలంగా మాత్రమే కైవల్యం సాధ్యమవుతుంది. ఎవరైతే ఈ సుకర్మల్లో మంచి కర్మల్లో భగవంతుడి యొక్క అనుగ్రహం పొందే విధానమైన కార్యక్రమంలో ఉంటారో వాళ్ళకి ఏది ఉత్తమం, ఏది వాళ్ళకి బోధించాలో, అనుభవంలోకి తీసుకురావాలో పరమాత్ముడు స్వయంగా చేస్తాడు. దానికే చెప్తారే మొన్న అందులో పెట్టిన అహం సత్యబోధకాలు పెట్టిన ఇంకోటి తిరువయ్యూరులో పుట్టేటట్టయితే ముక్తి, కాశీలో మరణిస్తే ముక్తి, లేదు అరుణాచలాన్ని స్మరిస్తే ముక్తి. సో ఏమిటి దాని అర్థం ఏమిటి? కాశీలో చచ్చిన ప్రతివాడు ముక్తి పొందుతాడా? అరుణాచలం కొన్ని 100 సార్లు మనం స్మరించాం కదా, మనంతా ముక్తి పొందుతామా?
లేదు తిరువాయులో ఎంతో మంది పుడుతున్నారు, వీళ్ళందరూ ముక్తి పొందుతారా? సో ఏ భావనతో దాన్ని మనం పొందాలి అంటే, ఒక్కసారి మనం స్మరించినప్పుడు లయమైపోయినామా? దీనికి దృష్టాంతంగా పాండవులు మహాభక్తులు సాక్షాత్తు పరమేశ్వరుడినే ఆ దర్శనం చేసుకుని పొందినవాడు, కైలాసానికి పోయించినవాడు అర్జునుడు. కుంతీదేవి యొక్క భక్తి గురించి, ఆవిడ యొక్క సాధన గురించి మనకి ఏమి అనడు ఎక్కడ మనకు కనపడదు, ఏ పుస్తకంలోనూ కనపడదు. కృష్ణుడు నిర్యాణం చెందాడు, శరీరం వదిలిపెట్టాడు అనంగానే ఆ క్షణాన ఆవిడ అక్కడికక్కడే శరీరం వదిలిపెడుతుంది. అప్పుడు చూసి ఆశ్చర్యపోతారు ఈ పంచపాండవులు, ఓహో ఈవిడ ఇంత గొప్ప మహాభక్తురాలు, ఈవిడ మన అదృష్టం ఆవిడ కడుపున పుట్టామన్న. వీళ్ళంతా దేవాంశ సంబూధులు. ఆవిడ కడుపున పుట్టడం మన అదృష్టం, ఎంతటి భక్తురాలు. కృష్ణ నిర్యాణం వినంగానే ఆయనతో శరీరం వదిలేసింది. ఇంకా మనం ఆయనతో సక్కులు ఉన్నాం, భక్తులు ఉన్నాం, ఇంకా మనం బతికే ఉన్నాము అన్న భావనగా వాళ్ళలో కలగటం మనం చూడొచ్చు. అంటే ఇవి చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాయి. దాన్ని పట్టుకోగలగటం అంటే, కాశీలో మరణించింది మాత్రాన ముక్తి కాదు, ఆ స్మరణకి అనుక్షణం దాన్ని స్మరిస్తూ, కాశీ అంటేనే ప్రకాశం, ఆ ప్రకాశ స్థాయిలో రుద్రాన్ని జ్ఞానకాశి అంటారు. అంటే జ్ఞానపరమైనటువంటి కాశీ ఏదంటే రుద్రం, మంత్రపరమైన కాశీ ఏదంటే నమశివాయ, క్షేత్రపరమైన కాశీ ఏదంటే ఫిజికల్ కాశీ. సో ఈ మూడింటిని అనుసంధానం చేసుకున్న స్థితి ఉండేటట్టయితే, అంటే శరీరంలో కాశీ ఏదంటే భృగుటి, అంటే కనుబొమ్మల మధ్య స్థలం. అట్లా ఈ 4-5 రకాల వాటిని వీటి సంధానం చేసుకుని ఏకీకృతం చేసుకున్నప్పుడు, ఇంట్లో ఉన్న అదే భావంతో శరీరం వదిలిపెట్టయితే వాడికి తప్పకుండా ముక్తి వస్తుంది. వాడు కాశీలో చచ్చినా పనికిరాని ఆలోచనలు చచ్చిపోయేటైతే అది కుదరదు. ఈయన్ని అందులో ఉన్న అన్వయాన్ని మనం అట్లా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు తర్వాత ఈ శృత్యాయచ అనేక రకాల మార్గాలు, ఈ మార్గాల్ని అనుసంధానం చేసుకుని మనం పోతున్నప్పుడు మనకి ఏది ఉపయోగమో ఆ ఉపయుక్తమైన దాన్ని భగవంతుడు మనకు అందిస్తాడనే సంపూర్ణమైన నమ్మకంతో మన ప్రయత్నం మనం చేస్తూ పోవాలి అన్న భావంతో, ఇక తర్వాత 8 నామాలతో 8వ మంత్రం నుంచి 12వ మంత్రం దాకా చిట్టచివరికి ఆధారం అండి. మొత్తం 10. ఆ 10 నామాల్లో కాట్య అంటే నేల మీద వర్షపు కాలువలు, నీప్య కొండ దూకే నీళ్లు, చూజ్య అంటే బురద, సరస్య అంటే సరస్సులో అంటే స్థిరంగా నిశ్చలంగా ఉన్న జలం, నాద్య అంటే ప్రవహించే జలం, ఆలయాలు తటాకాల్లో ఉన్నటువంటి జలం, లోతు బావుల్లో జలం, వర్షపు నీరు పల్లానికి చేరినటువంటి స్థితి, వర్షానికి ఆధారమైన సముద్రం పరంగా ఈ విశ్వంలో తను ఏ మాదిరిగా అష్టమూర్తి తత్వంగా వ్యాపించి ఉన్న విషయాన్ని ఆ 4 రూపాల్లో చెప్పటం, ఈ అష్టమూర్తులకి ఆధారమైనటువంటి ఆది తత్వాన్ని దాన్ని అవతరణ పరంగాను, దాని అవతరణని సాకారంగాను, ఈ అవతరణకి ఆధారమైనటువంటి నిరాకార తత్వాన్ని ఇండికేట్ చేయటంగా ఆ మంత్రాల్లో మనం చూసేటట్టయితే, వీటి మీద మనకి మంచి చెడు సందేహం, ఆ సందేహం కలగటం, ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవటం అనే దాన్ని మేఘ్యాయచ విద్యుత్యాయచ, అంటే సందేహం కలక తప్పదు, సందేహాన్ని నివృత్తి చేసుకోవటం అదే మేఘ్యాయచ విద్యుత్యాయచ అన్న పరంగాను. తర్వాత వాచ్య ఈధ్యాయచ ఆతప్యాయచ, అసలు సందేహమే లేని సతత జ్యోతిర్మయ స్థితి పొందటం, అంతటితో ఆగిపోకుండా ఈ వాచ్యాయచ రేష్మయాయచ అని దాని తర్వాత చెప్పటంలో, ఈ సమాధి స్థితిలో సప్తమ చక్ర అనుభూతిని పొంది సావు పుట్టుకలకి లేకపోతే ప్రళయాలకి అతీతమైనటువంటి స్థితిని సాధించండి అన్న సంకేతంగా ఈ క్రమ పరంపరలో ఈ 15వ మంత్రాన్ని మనకి ఇండికేట్ చేయొచ్చు. కారణం 16వ మంత్రం చూస్తే గేహ్యాయచ గృహ్యాయచ ఉంటుంది, పశువుల కోష్టము ఇల్లుట. పశువుల కోష్టం ఏంటంటే అది పై వారం వచ్చినప్పుడు చెప్పుకున్నాము. అంటే ఈ ఈ ఈ మంత్రాల పరంపర అంటే ఈ 15 మంత్రాల పరంగా మనం బ్యాక్గ్రౌండ్ ఉన్న 14 మంత్రాన్ని పరిశీలించి చూసి వాటి అనుగుణంగా ఈ 15వ మంత్రాన్ని మనం విశ్లేషణ చేసినప్పుడు, సాధనలో సప్తమ చక్ర స్థితిలో ఉన్నటువంటి శివశక్తుల యొక్క ఐక్యతని, దాన్నే గురు పాదుకా ద్వంద్వం, దానికే పాదుకాంత దీక్ష అంటారు శక్తిపరమైనటువంటి ఆరాధనలలో.
సో దాన్ని మనకి పొందండి. ఆ పొందినప్పుడు మాత్రం మీకు ఇవి అనుభూతంలోకి వస్తాయి. లేదు, మార్కండేయ మనిషి ఎన్నో ప్రళయాలు స్వయంగా తన కళ్ళతో తను చూశాడు. అన్ని ప్రళయాలు చూసి మొదటి స్థితిలో భయంతో ఉన్నప్పుడు భగవంతుడే మళ్ళీ ఆయన అనుగ్రహించి ఇది జరిగిపోవడం అనేక సార్లు చూసినాక ఆయనకి మనసు కుదిరబడింది అనే మాటగా చెప్తారు. అంటే సమస్తమైన ప్రపంచం దేవతలతో సహా భయపడిపోయే స్థితి, అట్లాంటి వాటికి కూడా ఆధారభూతమైన పరాశక్తి పరబ్రహ్మ తత్వం అవతారిగా మన మధ్యలోకి వచ్చిన స్థితి కాబట్టి ఎంత నిశ్చలమైన మనసుతో మనం సాధన చేసి పొందవలసింది పొందొచ్చు అన్న దృఢమైనటువంటి విశ్వాసం నమ్మకం పెట్టుకునేటట్టయితే మనం పొందవలసింది తేలిగా పొందగలుగుతాము అన్న పరంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. సో ఇది 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 ఒక భావన. ఇంకో భావన, ఈ వాయు వర్ష భావన ఇంకొకటి ఉన్నది. ఇక్కడ ఆపమంటే ఇక్కడ ఆపుతాను, కారణం అది చేస్తే ఇంకొంచెం టైం పడుతుంది. ఎట్లా దీన్ని పొందాలి, శ్వాసకి దానికి ఉన్న సంబంధం ఏమిటి, అది నెక్స్ట్ టైం మనం చెప్పుకుందాం. ఇందులో ఫర్దర్ ఎలాబరేషన్ కానీ ఏదైనా క్వశ్చన్స్ ఏదైనా ఉంటే దాన్ని కానీ యూ కెన్ ఆస్క్ మీ. ఆ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. అందరికీ నమస్కారం.